సోదర సోదరీమణులందరికీ ఇవాళ రంజాన్ మొదటి రోజు మీ అందరూ కూడా మన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి తెచ్చే పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలుగు జాతి యొక్క గుండె ధైర్యం, తెలుగు తేజం మీ అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు, విశ్వవిఖ్యాత సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ, మరి నాన్నగారు ఇక్కడ 3 సార్లు ఆయన్ని శాసనసభ్యుగా గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కలిగిన మీరందరూ కూడా ఆయన వారసుడిగా, మీ యొక్క ప్రజా నాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిపించిన ఘనత, అలాగే సృష్టించిన చరిత్ర మీది. సో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా తల్లిదండ్రులు, ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను ప్రతి సభలో కూడా, ముందుగా నాకు జన్మనించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగ పురుషుడు, అలాగే అవతార పురుషుడు, అలాగే నాకు నాన్న, గురువు, దైవం అయిన కారణ జన్ముడైన మన తండ్రి నందమూరి తారక రామారావు గారికి నా ఘన నివాళులు అర్పించుకుంటూ, మరి ఈరోజు చూస్తున్నాం మనం ఈ పట్టుకూళ్ళ పరిశ్రమ, మరి ఇక్కడ హిందూపూర్లో ఆనాడు మనం అంటే మేము ముఖ్యంగా రైతులు అంటే నన్ను గెలిపించారు, అలాగే మళ్ళీ మీ అందరూ కూడా ఘనంగా గెలిపించినందుకు ఘనంగా ఈ హిందూపూర్ యొక్క అభివృద్ధి కోసం శరవేగంగా పరుగులు తీస్తున్నాం మనం అని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన హిందూపూర్ కూడా అభివృద్ధి పథంలో మనకి RTGSలో 5వ స్థానం సంపాదించింది వాళ్ళు మన హిందూపురం నియోజకవర్గం. ఇదంతా అధికారులు వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యథా రాజా తథా ప్రజ అంటారు. అలాగే ఇవాళ మరి వాళ్ళంతా కూడా ఒక పట్టుదలతో పనిచేస్తున్నారంటే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఎంతో అవకాశం ఉంది భౌగోళికంగా హిందూపురానికి అభివృద్ధి చెందడానికి. ఆనాడు మరి నందమూరి తారక రామారావు గారు తూపుకుంటలో ఈ పారిశ్రామిక వాడను